నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై అనేక రోజులుగా చర్చ జరుగుతున్నది. ఈ రోజు జరిగినటువంటి పెద్ద డెవలప్మెంట్లో ఈటల రాజేందర్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టే అనేటువంటి చర్చ జరిగింది. దీనిపైన ఈటల రాజేందర్ ఇంకొక రీతిలో క్లారిటీ ఇచ్చారు, ఒక స్పష్టతను ఇచ్చారు. అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకుంటే ఈటల రాజేందర్ ఈ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరితో పాటు మిగిలినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో పాటు కలిసి భోజనం చేస్తున్నటువంటి ఫోటో ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోయింది. ఇది ఎక్కడ అనేటువంటి విషయాన్ని వెతికితే మళ్ళీ ఈటల రాజేందర్తో పాటు పట్నం మహేందర్ రెడ్డి, మీకు ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, అట్లే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీజేపీ కౌన్సిలర్ కూడా ఇక్కడ ఉన్నారు, బీజేపీ కార్పొరేటరు, డిప్యూటీ ఫ్లోర్ లీడరు. ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్తే ఆ తర్వాత మళ్ళీ మైలంపల్లి హనుమంతరావు వీళ్ళు భోజనం చేసే ముందు చేసిన తర్వాత దిగినటువంటి ఫోటోలు అనేకం కూడా బయటికి వచ్చినాయి. అసలు ఏం జరిగింది, ఈటల రాజేందర్ కాంగ్రెస్లో వెళ్ళిపోవడానికి సిద్ధమైన తర్వాతనే ఈ కాంగ్రెస్ నాయకులందరితో కలిసి ఉన్నారా అనేటువంటిది ఒక చర్చ జరిగింది. అయితే దీనిపైన కొప్పుల లతా నరసింహారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈరోజు కామినేని దగ్గర అయ్యప్ప టెంపుల్ వెనుక కాస్మోపాలిటికల్ మన్సూరాబాద్లో కొప్పుల లతా నరసింహారెడ్డి, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ మన్సూరాబాదు ఆయన గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశానికి అనేక మంది అతిథులలో భాగంగా ఈటల రాజేందర్ కూడా వెళ్ళారు. ఈటల రాజేందర్ వచ్చిన అంశాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటోలను కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది, దయచేసి ఖండించండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఈటల రాజేందర్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా చెప్పారు. ఈటల రాజేందర్ వాయిస్. నమస్తే, ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్నారనే తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది, అందులో నిజం లేదు. కొప్పుల నరసింహారెడ్డి కార్పొరేటర్ గృహంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు, గమనించగలరు. ఇవన్నీ ఫేక్. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ బీజేపీ గుడ్ బై అనేటువంటి మాటలు అనేటువంటిది తప్పు అనేటువంటిది ఈటల రాజేందర్ సంబంధించినటువంటి మనుషులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మిగిలిన అంశాల్లో ఏ విధంగా అయితే బ్లేమ్ చేశారో, ఈటల రాజేందర్ బండి సంజయ్కి సంబంధించినటువంటి కొట్లాటలు ఏ విధంగా అయితే బయటపడ్డాయో, ఇప్పుడు కూడా ఎన్నికల ముందు ఇట్లాంటి భేటీల వల్ల అయితే ఇది ఒక ఫంక్షన్ అయి ఉండొచ్చు. దయచేసి ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇతర పార్టీ నేతలు ఉంటే పక్కకు వచ్చేటువంటిదే మంచి పద్ధతి. కానీ లేదంటే ఇట్లాంటి అంశాలు ఇంకో 2 నెలల దాకా ఏ ఫంక్షన్ పోయినా దావత్ పోకపోయినా అక్కడ పోయినా ఇతర పార్టీ నేతలతో కలిసి భోజనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంటికి వచ్చి తినండి, అడివే ఆశీర్వాదం ఇచ్చిరండి, అంతకంటే ఎక్కువేం లేదు. మీకు భోగు తక్కువ లేదు కాబట్టి ఆన్నే తినాలనేటువంటి రూల్ లేదు. దీనివల్ల అనేకమైనటువంటి వార్తలకు మీరే ఆద్యం పూసినటువంటిది వస్తుంది. కాబట్టి ఇది ఈటల రాజేందర్ అయితే నేను పార్టీ మారతలేనటువంటి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జస్ట్ మీరు కలిసి బోధినందుకే. దాన్ని దయచేసి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇది ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి పార్టీ మార్పులో ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఈ భోజనానికి సంబంధించినటువంటి భేటీ కాదు, కేవలం ఒక గృహప్రవేశానికి సంబంధించింది. అందులో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డికి సంబంధించింది కాబట్టి అది బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కొప్పుల నరసింహారెడ్డికి ఇతర సంబంధాల వల్ల అక్కడ ఆయన రాజకీయ నాయకుడు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళంతా వచ్చారు. గతంలో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఇంటికి వచ్చారు, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఇంటికి పోలేదు అనేటువంటిది క్లారిటీ.